టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయానికి తన వంతు కృషి చేస్తానని సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ సానా సతీష్ బాబు తెలిపారు. సామల్కోట మండలం పనసపాడు గ్రామం శివారు కొప్పవరం సెంటర్లో గల సానా సతీష్ బాబు ఫౌండేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సతీష్ బాబు మాట్లాడుతూ తాను పుట్టి పెరిగి ఉద్యోగరీత్యా స్థిరపడిన కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు తన వంతు సేవలందించే ఉద్దేశ్యంతోనే గత 10 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానే తప్ప ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యంతో తాను చేసింది కాదని చెప్పారు. గత కొంతకాలంగా ఉమ్మడి కూటమి సభ్యులతో ఉన్న సంబంధాల కారణంగా టీడీపీ జనసేన పార్టీలకు తన వంతు సేవలు అందించానని అన్నారు. కూటమి అధిష్టానం ఆదేశిస్తే తాను పోటీకి సిద్ధమని వెల్లడించారు. ఉపయోగించిన కూటమి విజయానికి ఎవరిని నిలబెట్టినా నా వంతు నేను కృషి చేస్తాను. నాకు అవకాశం వస్తున్న ఆలోచనతో ఈ ప్రజాసేవ స్టార్ట్ చేయలేదు. నా అంతటి నేను ప్రజాసేవ స్టార్ట్ చేసి 5 నుంచి 7 ఏళ్ళ నుంచి నా ఫౌండేషన్ చేస్తున్నాం. ఈ అవకాశం వస్తే ఒక అదృష్టం. అవకాశం రాకపోయినా కూడా నేను మీ కాకినాడ జిల్లా ప్రజలందరికీ ఇదే విధంగా నా సేవ కొనసాగిస్తానని చెప్తున్నాను. సార్, ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మళ్ళీ మీకే కాకినాడ ఎంపీ సీట్ అని కూడా చెప్తున్నారు. అటువంటిది ఏమి నాకు ఇన్ఫర్మేషన్ ఏం లేదండి. కాకినాడ ఎంపీ సీట్ నాదని ఇప్పుడు దాకా నేను కూటమి నుంచి జనసేన తెలుగుదేశం రెండిట్లో దేంట్లో అని నేను అది వాళ్ళ ప్రాథమిక సభ్యత్వం లేకుండా సీటు అడిగేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే నేను నా ప్రజాసేవ నా లోకల్ ఇప్పుడు దాకా కాకినాడలో ఉన్న ఎవరు పోటీ చేసినా పేర్లు చెప్పి నేను చెప్పక్కర్లేదు, ఏ పార్టీ వాళ్ళని కూడా చెప్పక్కర్లేదు, నాన్ లోకలే. ఒకప్పుడు పలనరాజు గారు లోకల్ అయి ఉండొచ్చు, తర్వాత ఎవరు పోటీ చేసినా నాన్ లోకలే. నాకేంటంటే నాకు ఈ ప్రాంతంతో అనుబంధం ఉంది కాబట్టి నాకు అవకాశం వస్తుందని చెప్పేసి నేను అనుకున్నాను. వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా నా సేవలు ఉపయోగించుకున్నారు. అవకాశం రాలేదు, వస్తే ఇప్పటికైనా చేస్తాను. లేని పక్షంలో కూటమికి జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి కూటమి ఏం చేస్తుందో దానికి అందరికీ నేను నిలబడి ఉంటాను.